హాయ్ అండి. మీకు కనిపించే ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వీటి పేరు ఆల్మండ్ ఫ్లవర్స్ అంటారు. 10 రకాలు ఉంటాయి ఇందులోను. చాలా అందంగా ఉంటుంది. నిత్యం సంవత్సరం అంతా పూసే పువ్వులు ఇవి. చాలా అందమైన పువ్వులు. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉండవలసిన మొక్క ఇది. కొన్ని అయితే సీజన్ వారీగానే పూస్తాయి. అలా కాకుండా మనం సంవత్సరం అంతా పూసే మొక్కలు పెంచుకుంటే చాలా అందంగా ఉంటాయి. నిత్యం మనకి పువ్వులు ఉంటాయి. ఇది పాదులా వస్తుంది. చూడండి అలా వస్తూ ఉంటుంది. కానీ ఈ పాదు చాలా డెలికేట్గా ఉంటుంది. ఈ ప్లాంట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి. దీన్ని కుండీలో పెట్టుకుంటే మాత్రం మనం కట్ చేస్తూ ఉంటే అందంగా ఉంటుంది. లేదంటే ఇలాగా పైకి పాకుతూ ఉంటుంది. ఇది మేము చూడండి గోడ దగ్గర గేటు దగ్గర వేసాము. ఎంత అందంగా ఉంటుంది చూడడానికి. 10 రకాలు ఉన్నాయి ఇందులోనూ. మేమైతే ఎల్లో తీసుకున్నాము. మా వీడియో స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. దీని ప్రాసెస్ మనం ఎలా పెంచుకోవాలో కొమ్మ ద్వారాగా నేను చెప్తాను. ప్రతి ఒక్కరు నేను చెప్పే విధంగా చేస్తే మనం అంట్లు తెచ్చుకోవసరం లేదు. నర్సరీలో కొనుక్కోవసరం లేదు. ఇలాంటి కొమ్మ మనం తెలిసిన వారి దగ్గర ఎక్కడైనా ఉంటే తెచ్చుకుని ఈ వర్షాకాలంలో మనం కొమ్మ ద్వారాగా బ్రతికించుకోవచ్చు. చాలా ఈజీగా బ్రతుకుతుంది. కొమ్మ నాటుకుంటే మనం కొమ్మ తీసుకున్న తర్వాత ఆకులన్నీ తీసేసి మనం నాటుకుంటే తొందరగా చిగురించి బ్రతుకుతుంది. అలాగే మనం ఒక గ్లాసులో వాటర్ పోసుకుని మనం కొమ్మని ఆకులన్నీ తీసేసి 3 అంగుళాల కొమ్మని మనం నీటిలో పెడితే దానికి రూట్స్ తొందరగా వస్తాయి. ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ 2 విధాలుగా కూడా మనం పెంచుకోవచ్చు. దీన్ని చాలా అందంగా ఉంది చూడండి. మొక్క సీజన్ వారీగా పూసే ప్రతి ఒక్కరు పెంచుకోరు. కానీ నిత్యం పూసే మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది. మందార పువ్వులు ఎలా నిత్యం మన ఇంటి దగ్గర ఎలా పూస్తూ ఉంటాయో అలా పూస్తూ ఉంటాయి. మేము వేసి 3 సంవత్సరాలు అయింది. చాలామంది పట్టుకెళ్ళారు. అందుకే మొక్క ఇలా సన్నగా ఉంది. ప్రతి ఒక్కరు కొమ్మలు ఇరుసుకెళ్తూ ఉంటారు. మేము కూడా 5-6 కొమ్మలు వేసాము. చాలామందికి ఇచ్చాము. మా ఇంట్లో కూడా ఇంకో కొమ్మ దొడ్లో అని వేసుకున్నాము. మీరు కూడా ఇలా పెంచుకొని మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.